మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అస్సాం నుంచి బయలుదేరిన రాహుల్ ఖాన్, నాట్ రాహుల్ గాంధీ, రాహుల్ ఖాన్, ఒకవేళ జోడో న్యాయయాత్ర వేయాలనుకుంటే రాహుల్జీ కాశ్మీర్ నుంచి వేయు. 5 లక్షల పండితుల హిందువుల రక్తపు టేరులు బారించిన పార్టీ మీ పార్టీ. ఈరోజు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో హిందువుల నిలువున ఘోషిపించే పార్టీ మీది. కాబట్టి ఈ దేశంలో ఒక మెజారిటీ మతం, ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒకే ఒక దేశంలో మా హిందువులకు మా భద్రత, మా ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, మా విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దేశమే కాదు ప్రపంచమంతా ఈరోజు మా విశ్వగురువుని, విశ్వనాయకుని వేనాలు పొగిడాడుతుంది. దానికి అయోధ్య రామాలయం సాక్ష్యము, 14వ తారీఖు నాడు జరిగే గల్ఫ్ కంట్రీలో మొదటి విష్ణు ఆలయం సాక్ష్యం. ధర్మం ఉన్ననొద్దులు దేశం ఉంటుంది, దేశాన్ని కాపాడుకోవాలా. మనం ఉండాలంటే ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు ఇంకా మేల్కొనండి. లేకపోతే పాత బస్తీల కత్తులు, కరీంనగర్ల కత్తులు అన్నీ మొదలైతే మీ ఎంబట మనం బతకాలా, ఇంకొకరిని బతికించాలా. మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే దానికి ఒకటే ఒక్క మార్గం, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు కోటేసి గెలిపించారు. ఎంపీ ఎన్ని స్థానాలు వస్తాయి సార్? తెలంగాణలో ఎంపీ ఎన్ని స్థానాలు వస్తాయి? ఎంపీ 2 అంకెల మీద అండి. 2 అంకెలు అంటే 10 నుంచి ఎంతైనా కావచ్చు. 10 మినిమం 10, 2 అంకెలు 100%. సో మొత్తానికి తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని చెప్పేసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది రాకేష్ రెడ్డి.